కథ ఫ్రాన్సిస్ సూర్య ఒక బౌంటీ హంటర్. అతని మాజీ ప్రేయసి దిశా పటాని లో అతనికి బలీయమైన పోటీ ఉంది. ఒకరోజు ఫ్రాన్సిస్ గోవాలో ఒక అబ్బాయిని ఢీకుంటాడు. దాని తర్వాత అతను తన గత జీవితంలో బాలుడితో ఉన్న బంధాన్ని గుర్తుచేసుకున్నాడు. ఈ చిత్రం అనేక శతాబ్దాల నాటి కాలానికి వెళుతుంది. కంగువ ఎవరు? తన వంశాన్ని కాపాడుకోవడానికి ఏం చేస్తాడు? కంగువ కులస్తులు ఇతర కులస్తులతో ఎందుకు గొడవపడ్డారు? ప్రత్యర్థి వంశాలతో కంగువా వీరోచిత పోరాటాలను చిత్రీకరిస్తున్నారు. ఫ్రాన్సిస్ కంగువా పునర్జన్మ, ఫ్రాన్సిస్ మిషన్ ఏమిటి? మిస్టరీని ఛేదించడానికి పెద్ద స్క్రీన్లపై కంగువను చూడండి. ప్లస్ పాయింట్లు. ఎప్పటిలాగే కంగువ మరియు ఫ్రాన్సిస్ల ద్విపాత్రాభినయంలో సూర్య అద్భుతంగా ఉన్నాడు. తన వంశానికి చేసిన వాగ్దానాల కోసం తన జీవితాన్ని త్యాగం చేసే యోధ ప్రభువుగా అతని నటన కంగువ యొక్క ప్రధాన హైలైట్లలో ఒకటి. ఈ చిత్రంలో గ్రాండ్ విజువల్స్, యాక్షన్ మరియు ఎమోషనల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. వీటిని సూర్య స్టార్లో అనుభవించాలని అభిమానులు ఆశిస్తున్నారు. బాలీవుడ్ నటి దిశా పటాని తన కథానాయిక పాత్రకు న్యాయం చేసింది. ఆమె అల్ట్రా గ్లామరస్ అవతార్లో యువతను ఆకట్టుకుంటుంది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కూడా సాలిడ్ పెర్ఫార్మెన్స్తో వస్తాడు. అతని పాత్ర చాలా డెప్త్ ఉంది మరియు దర్శకుడు శివ ద్వారా సూర్య యొక్క కంగువ పాత్రకు తగిన శత్రువైన తన పాత్రలో బాబీ ఆకట్టుకునే పని చేశాడు. నటరాజన్ సుబ్రహ్మణ్యం కూడా చాలా బాగా నటించాడు మరియు సాలిడ్ స్క్రీన్ ప్రెజెన్స్ని ప్రదర్శించాడు. కెఎస్ రవికుమార్, యోగిబాబు, కోవై సరళ, మన్సూర్ అలీఖాన్ కీలక పాత్రల్లో నటించి ఆకట్టుకున్నారు. కంగువలో కార్తీక్ క్యామియో ప్రత్యేక ఆకర్షణ. క్లైమాక్స్ మరియు క్లైమాక్స్లో నీటి అడుగున సన్నివేశాలు మరియు చినబాబు మరియు సూర్య మధ్య భావోద్వేగ సన్నివేశాలు చాలా బాగున్నాయి. మైనస్ పాయింట్లు. కంగువాలో భారీ ఎమోషన్స్ మరియు గ్రాండ్ విజువల్స్ ఉన్నప్పటికీ, కథనంలోని కొన్ని సన్నివేశాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి మరియు అవి సినిమాని కొన్ని సమయాల్లో తక్కువ అనుభూతిని కలిగించాయి. సూర్య మరియు దిశా పటాని నటించిన రొమాన్స్ ట్రాక్ ఇంకా బాగుండేది. దీంతో సినిమాపై వచ్చిన భారీ హైప్తో సరిపెట్టుకోలేకపోయింది. మొత్తం మీద తను చెప్పాలనుకున్న మెయిన్ థీమ్తో పాటు కొన్ని అద్భుతమైన యాక్షన్ సీన్స్, ముఖ్యంగా క్లైమాక్స్లో, డిజైన్ చేసిన దర్శకుడు శివ, మిగతా సన్నివేశాల్లో పేస్కు తగ్గట్టుగా లేదు. ఆ సన్నివేశాలను మరింత ఆసక్తికరంగా చేయడానికి తగినంత స్కోప్ ఉన్నప్పటికీ, ఎమోషనల్ డ్రామాను హైలైట్ చేయడంపై ఎక్కువ దృష్టి పెట్టడం ద్వారా శివ మొత్తం ప్రభావాన్ని పలుచన చేశాడు. సాంకేతిక అంశాలు. సినిమాటోగ్రాఫర్ వెట్రి పళనిస్వామి విజువల్స్ కంగువ ప్రధాన హైలైట్లలో ఒకటిగా నిలిచాయి. సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు మిగిలిన యాక్షన్ సన్నివేశాలను కథకు అనుగుణంగా, పీరియడ్ సెట్టింగ్కు అనుగుణంగా అందంగా చిత్రీకరించారు. నిషాద్ యూసఫ్ ఎడిటింగ్ కూడా ఆకట్టుకుంది. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన పాటలు డీసెంట్గా ఉన్నాయి మరియు వాటి పిక్చరైజేషన్ చాలా బాగుంది. నేపథ్య సంగీతం పర్వాలేదు. రచయిత, దర్శకుడిగా శివ న్యాయం చేశాడు. నిర్మాత కె.ఎ. జ్ఞానవేల్ రాజా తన బ్యానర్లో కంగువ చిత్రాన్ని గుర్తుండిపోయేలా చేయడానికి ఏ విషయంలోనూ రాజీపడలేదని నిర్మాత కె.ఎ. జ్ఞానవేల్ రాజా అందించిన భారీ నిర్మాణ విలువలు సూచిస్తున్నాయి. తీర్పు. కంగువ అనేది పీరియడ్ యాక్షన్ మరియు ఎమోషనల్ డ్రామా. ఇందులో కొన్ని ఆకట్టుకునే యాక్షన్ సన్నివేశాలు మరియు భావోద్వేగ సన్నివేశాలు ఉన్నాయి. ముఖ్యంగా సూర్య యొక్క పవర్ ప్యాక్ పెర్ఫార్మెన్స్, క్లైమాక్స్లో ఆశ్చర్యపరిచే అంశాలు మరియు టీం అందించిన అత్యుత్తమ సాంకేతిక ప్రమాణాలు కంగువను అధిక నాణ్యత మాగ్నమ్ ఓపస్గా మార్చాయి. కానీ రొటీన్ స్క్రీన్ ప్లే, కొన్ని సన్నివేశాల స్లో నేరేషన్, లవ్ స్టోరీ పెద్దగా ఆకట్టుకోలేదు. సూర్య తన అద్భుతమైన నటనతో కంగువను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యాడు. మొత్తం మీద సూర్య అభిమానులకు మాత్రమే కంగువ వినోదాత్మక వాచ్గా